అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం టీడీపీలో యుద్ధం తారాస్థాయికి చేరింది. అభ్యర్థిగా ప్రకటించిన పైల ప్రసాద్ ప్రచారంలో ఉండగా అలకబూనిన రామానాయుడు టికెట్ రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. వీళ్ళిద్దరినీ కాదని బండారు సత్యనారాయణమూర్తి పేరు తెరమీదకి రావడం మరో ట్విస్ట్. అయితే ఇవేమీ పట్టవన్నట్టుగా ఈ రోజు పైల నామినేషన్ వేయడం ఈ వ్యవహారాన్ని మరింత జటిలం చేసింది. తెలుగుదేశం అధిష్టానం పైల ప్రసాద్ కు టికెట్ కేటాయించింది. అయితే 5 ఏళ్ల పాటు కష్టపడిన తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారంటూ రామానాయుడు తీవ్ర ఆవేదన చెందారు. ఒక దశలో ఆయన తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో అలకబూనిన బండారుకు మాడుగుల నుంచి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆయన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను కలవటంతో అనుమానాలు బలపడుతూ వచ్చాయి. బండారు పేరు మాడుగులలో వినపడుతూ ఉండగానే మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్ తన అనుచర గణంతో పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది ప్రజల కోసం, ఈ 15 సంవత్సరాలు నా నిరీక్షణ, ప్రజలు సేవ చేయడం కోసం నా నిరీక్షణ డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి ఆశిస్తూ, ఎంతో కష్టం, ఎన్నో అవమానాలు, ఎన్నో కుట్రలు, విత్ ఇన్ ద పార్టీలో కుట్రలు, అదేవిధంగా అపోజిషన్ కుట్రలు, ఇక పార్టీ ఇక ఇది అదని చెప్పే పర్లేదు. ఇంత దీంట్లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి సీట్ ఈరోజు డెఫినెట్గా గెలిపించుకొని 2024 అసెంబ్లీకి మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని గెలిపించి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించి తీసుకెళ్లి ఆయనకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఖచ్చితంగా అధిష్టానం తన వైపే ఉందంటూ బండారుకి టికెట్ కేటాయిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని పక్కన పెట్టారు. అంతేకాదు తాను కాకుండా ఎవరు ఊళ్లలోకి వచ్చినా ఊరుకోవద్దంటూ బహిరంగంగానే పిలుపునిచ్చారు. బండారు పేరు నేరుగా ప్రస్తావించకుండానే అధిష్టానం బీ ఫారం ఇవ్వకపోతే అప్పుడు చూద్దాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. బీఫామ్ వచ్చేదాకా చూస్తానన్న రామానాయుడిని సీఎం రమేష్ సముదాయించారని చెబుతుండగా పైలా ప్రసాద్ మాత్రం నామినేషన్ వేశారు. సీనియర్ నాయకుల మధ్య వివాదంలో ఏం చేయాలో మాడుగుల తెలుగు తమ్ముళ్లకు అర్థం కావటం లేదు.